ఆరామ్కోకు సంబంధించినటువంటి ఒక రిఫైన్డ్ ఆయిల్ కంపెనీల పైన దాడులు చేయడము, సుమారు ఒక రోజుకు 5 లక్షల బ్యారెల టార్గెట్ ఉన్నటువంటి వాటిని నాశనం చేసింది. దీనివల్ల భారత్ లాంటి దేశాలకు కలిగేటటువంటి ప్రమాదం ఏమైనా ఉందా? ఉంటే ఎలాంటి ప్రమాదం ఉండబోతుంది అనేది ఏం చెప్తారు పుల్లారావు గారు? ఒకటి, నాకేం ప్రమాదం కనపడలేదు. అంటే యుద్ధం పక్క దేశంలో జరుగుతుంది, ఎక్కడో జరుగుతుంది, మనం ఇన్వాల్వ్ అవి ఉన్నావా ఏమన్నప్పటికీ ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇది మన మిత్రులు నాతో ఎగ్రీ అవ్వకపోవచ్చు, అదేదో ఆయిల్ ధర పెరిగిపోతాయి, ఇది డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు. ఓకే, ఇరాన్తో ఒక రకమైన మంచి సంబంధాలు ప్రజలతో ఉన్నాయి, ప్రభుత్వంతో అంత మంచి సంబంధం లేదు. మనకి ఇప్పుడు కాశ్మీర్ మీద ఏదో ఒకటి స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు ఈ గత 35-40 సంవత్సరాల్లో భారతదేశం మీద. అంత పెద్ద సంబంధాలు లేవు ఇరాన్తో. అలాగే ఇప్పుడు ఇజ్రాయెల్ అమెరికా చేస్తున్నారంటే మనమే మా యుద్ధాన్ని ఎగజేసుకుని అలసలేదు. మనకి ఎక్కడంటే నష్టం వస్తుంది, 50-60 లక్షల మంది 70 లక్షల మంది సౌదీ అరేబియా, కువైట్, ఖతార్ అక్కడ పనిచేస్తున్నారు. సీరియస్ అవుతే వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళి దాక్కోవాలి, లేకపోతే తిరిగి రావాలా, ఏం చేయాలి ఆలోచించాలి. ఆ దేశాలు ఎంతవరకు వెళ్తాది దాని మీద ఆధారపడి ఉంటుంది. మూడోది, అందరూ పెట్రోల్ ధరలు పెరిగిపోతాయి, కొన్ని రోజుల వరకు పెరుగుతాయి. ఆ యుద్ధం ఇంకో 15 రోజుల వరకు వెళ్తాదా అంటే అనుకోవట్లేదు, ఇంకో వారం రోజుల్లో తగ్గిపోతుంది. ఎందుకంటే ఈ యుద్ధం యుక్రెయిన్ రష్యా యుద్ధానికి తేడా ఏంటంటే ఈ విమానాలతోనూ టెక్నాలజీతో చేస్తున్నారు, కింద ట్యాంకులను ఈ మనుషులు పెట్టి చేయట్లేదు. ఫ్యూచర్ ఎలాగ ఉంటుందో చెప్పలేను. సో ఇది ఇంకో రకమైన యుద్ధం. తర్వాత కొన్ని విశేషమైన పాయింట్స్ కూడా పుల్లారావు గారు ఇక్కడ స్పష్టత ఇవ్వాలి మీరు. ఇప్పటికే ఇరాన్ దేశంలో అణాయుధాలు ఉన్నాయి, అణు నిక్షేపాలు ఉన్నాయి. దీనివల్ల ప్రపంచ దేశాలకు ఒకవేళ, ఎందుకంటే ఇప్పుడు మొండిగా వ్యవహరిస్తున్నటువంటి ఇరాను అలాంటి ప్రయోగాలు ఒకవేళ ఇన్ ఫ్యూచర్లో మీన్స్ అది 2 డేసా 3 డేసా 1 వీకా, మీరు అన్నట్టు 1 వీక్ తర్వాత ఇలాంటి ప్రయోగాలు చేస్తే ప్రపంచ దేశాలకు పెను ముప్పు ఉండదంటే? తప్పకుండా డేంజర్ అని అంటున్నారు కదా. ఇరాను, నార్త్ కొరియా, పాకిస్తాన్ కాదు, అడ్వాన్స్ దేశం. తర్వాత గత 35 సంవత్సరాల్లో పక్క దేశాలందరికీ గొడవలు పడుతుంది అక్కడ. దాని గురించి ఇన్సెక్యూరిటీ వచ్చింది. అదే కాకుండా ఇజ్రాయెల్ని అసలు ఉండనివ్వం, పూర్తిగా అంతమర్చేస్తాం అంటంలో కూడా అగ్రెసివ్నెస్ ఎక్కువ కనపడుతుంది. కాబట్టి కొంచెం ఇరుకులో పడిపోయారు ఇరాన్. వాళ్ళకి ఉన్నాయా లేవా, తయారు చేశారా లేవా ఆయుధాలు, అణుఆయుధాలు, అది అనవసరం. దారిలో ఉన్నారని అమెరికా, యూరోప్ అందరూ తగ్గించాలి. మీకు చిన్న విశేషం ఇప్పుడు వచ్చిన వార్త చెప్పండి. 7 దేశాలు, అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, కెనడా, జపాన్, జర్మనీ, ఇటలీ, వాళ్ళెవరూ ఇప్పటి వరకు అయతుల్లా ఖొమైనీ చావు గురించి కంట్రోల్ చేయలేదు. అలాగే 56 ఇస్లామిక్ దేశాలు, ముస్లిం దేశాలు ఉన్నాయంటే 10 కంట్రోల్ చేసినాయి. మిగతా 46 సైలెంట్గా ఉన్నారు. ఎందుకు సైలెన్స్ ఉన్నారంటే మరి అయితే అదే ఆశ్చర్యపోతున్నారు ప్రపంచం అంతా. ఏంటి ఇరాన్, ముస్లిం దేశాలు కూడా అందరూ వ్యతిరేకంగా ఉన్నట్టు లెక్క? లేకపోతే సౌదీ అరేబియా డబ్బున్న వాళ్ళతో గొడవ ఏంటి, వాళ్ళతో తగు ఏంటి అని మాట్లాడకుండా కూర్చున్నారా? ఇప్పటి వరకు 10 దేశాలు ఇచ్చారు. ఆ 10 దేశాలు ఏవో చిల్లర దేశాలు అక్కడక్కడ దగ్గర ఉన్నాయి ఇచ్చారు, కానీ అంతే. మిగతా దేశాలు మాట్లాడలేదు. మాట్లాడితే తర్వాత బ్లాక్ లిస్ట్ అయిపోతారు. పాకిస్తాన్ నోరు మూసుకూర్చున్నది, అస్తమానం కోం 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 మా జనం అంటారు. మాట్లాడితే పక్కన అమెరికాను, సౌదీ అరేబియా అందరూ మాట్లాడే పరిస్థితి లేదు. సో ఇది మీరు చూడవలసింది. దీన్ని బట్టి ఏంటంటే ప్రపంచంలో ఒక అభిప్రాయం వచ్చింది. అది భారతదేశానికి వచ్చిందని నేను అంటలేదు. ఆ దేశాలన్నీ 46-20 ఇస్లామిక్ దేశాలు, ప్రపంచంలో డెమోక్రసీలో అన్ని యూరోపియన్ దేశాలు ఎవరో ఒకళ్ళు ఎదురు ఏమన్నా సపోర్ట్ చేస్తారో నాకు తెలియదు. ఆ 30 దేశాల్లో 20 చాలా మంచి పని విన్నారు. ఇది యూరోపియన్ యూనియన్ ఫారెన్ మినిస్టర్ కలాస్ చాలా మంచిది, ఇప్పుడు దారి ఉంటుంది, మాట్లాడుకోవచ్చు అన్నారు. సో ఇది ఒక రకంగా ప్రపంచంలో అభిప్రాయం ఉన్నదా ఇరాన్ మీద? భయపడుతున్నారా అంటే ఇదే నేను చెప్తున్నా, భయపడుతున్నారు అనుకుంటున్నా. ఎందుకంటే ఇన్ని దేశాలు ఎందుకు చచ్చిపోయాడే పాపం అనవసరం ఎవరు అనలేదు. సో అందువల్ల అది పెద్ద ఇండికేటర్ మనకి ఇప్పుడు వచ్చేది. ఇస్లామిక్ దేశాలు కూడా మాట్లాడట్లేదు. 46 దేశాలు, 56 దేశాలు ఎవరో వచ్చి భారతదేశంలో ఈ గవర్నమెంట్ చెప్పాలంటే అక్కడ మనకి ఎన్ని కోట్ల మంది పనిచేస్తున్నారు? 1 కోటి మంది తక్కువ, కొద్దిగా పనిచేస్తున్నారు. సౌదీ అరేబియాలో, ఈ దేశాల్లో. ఇరాన్లో 10,000 మందే ఉన్నారు అంతే. ఆ 10,000 మంది కాశ్మీర్ నుంచి అక్కడి నుంచి వచ్చి చదువుకుంటున్నారు, అవేవో ఉన్నాయి. సో ఇవన్నీ మనం రిస్క్ చేసుకుంటామా? ఎలా చేసుకుంటాం? మనకి ఏంటి చేసేది?
సో ఇది ఒక ఒపీనియన్ ఫామ్ అవ్వింది అనుకుంటున్నాను నేను. ప్రపంచంలో కొద్దిగా దూరంగా ఉన్నారు ఇరాన్ నుంచి. అది మంచిది కాదు. పలుకుబడి ఉన్న వాళ్ళు మాట్లాడి పీస్ తేవాలి, ఎదురు ఆగిపోండి అని చెప్పాలి. అది జరుగుతుందేమో అనుకుంటున్నా వచ్చే 2-3 రోజుల్లో డన్. యుద్ధాన్ని కొద్దిగా హోల్డ్లో ఉండండి పెంటపాటి పుల్లారావు గారు, జస్ట్ హోల్డ్లో ఉండండి. గిరిధర్ గారు నమస్తే సార్. నమస్తే అమ్మ. నమస్తే సార్, ఒకటి, ప్రపంచ దేశాలని భయపట్టియడంలో కావచ్చు, లేకపోతే ప్రపంచ దేశాలు తన గుప్పిట్లోకి రావాలనే ఒక చెడు ఉద్దేశంతో డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నటువంటి ఒక దుశ్చర్య అనుకోవచ్చా? ఎందుకంటే గతంలో వెనుజులా కావచ్చు, ఇరాక్ కావచ్చు, ఈరోజు ఇరాన్